ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మన ఛానల్‌ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఇప్పుడు సమ్మర్‌లో మనకి ఈ గ్రేప్స్ అనేవి చాలా దొరుకుతాయి కండి సీడ్‌లెస్. వాటితోటి నేను ఇంట్లోనే కిస్మిస్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకైతే నచ్చుతుంది ఖచ్చితంగా. నేను కూడా ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది వరకు నేను కూడా ఎప్పుడు చేయలేదు. మా ఫ్రెండ్ అయితే ఇప్పుడు ఇలా చేసుకొని స్టాక్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పింది. అందుకే నేనైతే తీసుకొని వచ్చి మొత్తం ఇలా గెల నుంచి మొత్తం ఇలా అన్నీ ఒలిచి పక్కన పెట్టుకున్నాను. కిస్మిస్ అన్నవి కొంచెం కాస్టే కదండి. అందులో మనం ఇంట్లోనే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నవి తింటూ ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు అసలే ఇవి సీజన్ కాబట్టి మనకి కేజీ వచ్చి కూడా 60 రూపీస్ కూడా ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక 3-4 కేజీస్ తెచ్చేసుకొని ఇలా చేసుకొని పెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తాయి కిస్మిస్ అనేవి. మనం ఒలిచిపెట్టుకున్న ఈ గ్రేప్స్ మొత్తం ఇట్లా మనం వాటర్లో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం డస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు వెడల్పాటి ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ అనేవి బాయిల్ అవ్వాలండి. చూసారా ఇట్లా బబుల్స్గా బాయిల్ అయిపోయింది కదా. మనకి ఇంత బాయిల్ అయిపోతే చాలు. ఏదైనా మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే అది తినేటప్పుడు మనకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది కదండి. చూసారా వాటర్ ఇట్లా ఉంటే సరిపోతుంది మనకైతే. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న గ్రేప్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. గ్రేప్స్ అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఉడకని అవసరం లేదండి. కొంచెం వాటర్లో అవి పైకి తేలుతాయి. అవి తేలినప్పుడు మనము తీసుకోవడమే. మరీ ఉడకబెట్టని అవసరం లేదు. మనం కొంచెం మంచి తీసుకోవాలి. కొంచెం ఖరాబ్ ఉన్నాయి మనం పక్కకు పెట్టేసుకోవాలి. మంచివి తీసుకుంటే ఏంటంటే కిస్మిస్ అన్నది బాగా వస్తాయి. ఇప్పుడు మనం ఇట్లా ఒక వెట్ క్లాత్ ఒకటి మనము రెడీగా పెట్టుకోవాలండి. చూసారా ఇట్లా బాయిల్ అవుతున్నాయి. మనం కొంచెం అటు ఇటు కదిపామంటే మెల్లమెల్లగా అవి ఇట్లా పైకి తేలుతూ ఉంటాయి. మనం నూనెలో బోండాలు వేసినప్పుడు అవి ఎలా పైకి తేలుతాయో సేమ్ ఇవి కూడా అలానే పైకి తేలుతూ ఉంటాయి. చూసారా పైకి వచ్చేస్తున్నాయి. మనకి ఇవి రెడీ అయిపోయినట్లే. వీటిని మనము గంటతో తీసుకొని వాటర్ లేకుండా ఆ పొడి క్లాత్ మీద పెట్టేసుకోవాలి. ఓకే అండి, అన్నీ కూడా మనకి పైకి వచ్చేసాయి. ఇప్పుడు మనం వాటర్లోంచి తీసేసుకొని ఇట్లా మనం ఒక కర్చీఫ్ కానీ టవల్ కానీ ఏదైతే కూడా పర్లేదు దాంట్లో మనం ఇట్లా పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ గుంజేస్తుంది. దీన్ని మనం కొంచెం మరీ ఎండకు కూడా అవసరం లేదు. కొంచెం ఎండ ఉన్న ప్రదేశంలో మనం దీన్ని పెట్టుకోవాలి. ఒక 2 డేస్లో మాత్రం మంచిగా డ్రై అయిపోతుంది. చూసారా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఇలా పెట్టేశాను. ఓకే అండి, ఇప్పుడు మనం ఇలా కర్చీఫ్లో వేసుకున్నాం కదా, దీన్నైతే మనం డ్రై చేసుకోవాలి. అలా అనేసి డైరెక్ట్ ఎండలో కూడా పెట్టుకోవద్దు. కొంచెం మనం ఇంటికి బయట ఎండ వస్తుంది కదా, డాబా మీద అయితే పెట్టకండి మరి ఎండకి. దీని టేస్ట్ పోతుంది. 5 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది. మనకు కొంచెం ఇది డ్రై అవ్వడమే టైం పడుతుంది అంతే అండి. మనం అయితే ఇప్పుడు వీటిని డ్రై చేద్దాం, బయట పెడదాం. ఓకే అండి, మనమైతే 2 డేస్ పట్టింది మొత్తం ఎండలో అవి ఎండిపోవడానికి. ఎండాక ఎలా ఉన్నాయో ఇప్పుడైతే మీరు చూడండి. సేమ్ మనం బయట కొనుక్కున్న కిస్మిస్ లాగే ఉన్నాయి కదా. ఈ సీజన్ కాబట్టి మీరు కూడా అయితే ఇలా ట్రై చేయండి. మీకు కూడా ఇలానే వచ్చి ఉంటే నాకైతే కామెంట్లో చెప్పండి. టేస్ట్ చూసి చెప్తాను. బయట కొన్న వాటిలాగే ఉందో లేదా చూసి చెప్తాను నేను. అసలు ఇంట్లో చేసినాయని నమ్మరండి ఎవరు కూడా. మీరు కూడా మీ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వండి చేసి. ఓకేనా? బాయ్ అండి. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.